కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న మరొక అంశాన్ని ప్రారంభిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా? ప్రియ సోదరి సోదరులారా, ఈ నెలలోనే రెండవ రాకడ వచ్చేస్తుంది, రహస్య రాకడ వచ్చేస్తుందని కొన్ని యూట్యూబ్లో చాలామంది చెప్పడం ప్రారంభించారు. కనుక ఈ విషయాలు మీకు నేను అందిస్తున్నాను. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆ యొక్క భారంతో మీకు ఈ వర్తమానాన్ని అందిస్తున్నాను. ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం మనం. ఇది మొదటి ఎపిసోడు. అనేక విషయాలు ఉన్నాయి కనుక అనేక భాగాల్లో అనేక ఎపిసోడ్లు మనం ధ్యానించబోతున్నాం ఈ అంశాన్ని. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృప ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు కడవరి కాలం గురించి తెలుసుకునే కృప దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నుంచి ప్రభా, క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రభా, మీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ లోతైన మర్మం తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపండి. ఈ విషయాలు తెలుసుకుని దాని ద్వారా మీ రాకడ కొరకు మేము సిద్ధపడుచు మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని ఆశీర్వదించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా? ఈ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం మనం. ఇది మొదటి ఎపిసోడ్. యేసు ప్రభు రెండవ రాకడ. ఇది ప్రతి తరములో కూడా ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూచారు. ప్రతి తరములో కూడా ప్రజలు యేసు ప్రభు రాకడ వస్తుందని వారు నిరీక్షించారు, కనిపెట్టారు. విశ్వాసులుగా ఎవరు మరణించినప్పటికీ వారిని సమాధి చేసే ఆ సమయంలో, అక్కడ జరిగే ప్రార్థనలో తప్పకుండా అక్కడున్న వారందరూ కూడా యేసు ప్రభు రెండవ రాకడ త్వరలో రావాలని ఆ కుటుంబ సభ్యులు, ఆ సంఘం కూడా ప్రార్థన కూడా చేస్తాం మనం. పరలోకం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళకముందు శిష్యులకి అభయం ఇచ్చారు. మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు. మీరు దేవుని నమ్ముచున్నారు అనగా తండ్రిని నమ్ముచున్నారు, నన్ను కూడా నమ్మండి. నేను మీ కొరకు నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దాన్నే స్థలం అంటున్నాం. ఇంగ్లీష్లో మ్యాన్షన్ అన్నారనగా రాజభవనాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అవి సిద్ధపరిచిన తర్వాత నేను తిరిగి వచ్చి అనగా రెండవసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను. మీరు నా దగ్గరే, నా తండ్రి ఇంటే ఉంటారు అని ప్రభువు అభయం ఇచ్చారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 14:1-3 వచనాల్లో చదువుతున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో తాను చేయవలసిన రక్షణ కార్యాన్ని ముగించి పరలోకం వెళ్ళిపోకముందు శిష్యులు అడిగారు ఈ ప్రశ్న ఆయన్ని, బోధకుడా, మీరు ఎప్పుడు వస్తారు మళ్ళా తిరిగి? ఈ రాజ్యాన్ని మీ యొక్క ప్రజలైన యూదులకు ఎప్పుడు మరలా దీన్ని మీరు తిరిగిస్తారు? మీరు ఎప్పుడు వస్తారు అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. అపోస్తల కార్యాలు 1:7 ఆ కాలములను సమయం తెలుసుకునుట అది మీ పని కాదు, కారణం అది తండ్రి వశంలో ఉన్నది, తండ్రికే తెలుసు అని చెప్పారు. దానికి ఇంకా కాస్త జోడించి ఇదే విషయాలు శిష్యులతో చెప్పుచు మత్తయి సువార్త 24:36 ప్రభువారు అన్నారు, నేనొచ్చి ఆ దినమైనను గడి అయినను ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు, ఏ మనిషికి తెలియదు, కుమారునికి కూడా తెలియదు అన్నారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 24:36 మనం గమనిస్తున్నాం. అదేంటంటే ఆయన వచ్చే దినం కానీ, గడియ కానీ, ఆ కాలం కానీ, ఆ సమయం కానీ ఎవ్వరికీ తెలియదు, తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు అని ప్రభువారు ఎంతో వివరంగా చెప్పారు.
అయితే యేసు ప్రభు రాకడ అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని ఎంతోమంది వారు రకరకాల తేదీల్ని నిర్ణయించారు. ఇది గత 2000 సంవత్సరాల్లో జరిగింది. యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆ మొదటి శతాబ్దం నుంచి కూడా అనేక మంది దేవునికి ఎంతో దగ్గరగా జీవించిన వారే, కానీ వారు దేవుని రాకడ ఫలానా సంవత్సరం వస్తుంది, ఫలానా సమయంలో వస్తుందని వారు రెండవ రాకడకు తేదీలు నిర్ణయించారు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో కూడా అనేక మంది యేసు ప్రభు రెండో రాకడ 2031లో వచ్చేస్తుంది అన్నట్లుగా వారు ఊహాగానం సుమా. దీన్నే మనం స్పెక్యులేషన్ అంటున్నాం. అంటే వారు జస్ట్ దాన్ని ఊహిస్తున్నారంతే, వారు ఊహ మాత్రమే. దీనికి ఏ విధమైన బైబిల్ వాక్యాలు ఆధారము లేవు. అయితే ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసులుగా మనందరికీ తెలుసు, మనం విశ్వాసులుగా దేన్నైనా నమ్మాలంటే ఖచ్చితంగా ఆ నమ్మకానికి, ఆ వాక్యానికి, ఆ సిద్ధాంతానికి వాక్యాధారం ఉండాల, బైబిల్ ఆధారం ఉండాల. బైబిల్ ఆధారం ఉంటేనే మనం దాన్ని నమ్మాల. మనం తెలుసుకుంటున్న ఒక లింక్, ఇంగ్లీష్లో ఒక గొలుసు అంటున్నాం. పరలోకం నుంచి మనకు సంబంధించిన ఈ యొక్క లోకానికి రక్షణకు సంబంధించిన విషయాలు ఏవైనా సరే విడుదల అవ్వాలంటే తండ్రి నుంచి కుమారుడికి, కుమారుడి నుంచి దేవదూతకు, దేవదూత నుంచి ప్రవక్తకు, ఆ ప్రవక్త మనుషులందరికీ కూడా తెలియజేస్తారు. ఆ దినాల్లో జీవించిన మనుషులకు తెలియజేస్తారు, లేదా వ్రాతపూర్వకంగా ఒక పుస్తకంలో రాసి పంపిస్తారు. ఇది జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, కుమారుడైన క్రీస్తుకు ఆయనకు తెలియనిది ఏమీ లేదు సుమా. ఆయనకి ఆది అంతము సమస్తము తెలియను. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు కారణం ఆయన కూడా దేవుడే. బైబిల్ గ్రంథం మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు గురించి కూడా వివరణ మనకు బైబిల్ గ్రంథం అందిస్తుంది. కనుక మనము ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే ఈ యొక్క రెండవ రాకడను గురించి అనేక మంది మానవులు ఆది నుంచి కూడా వారి యొక్క సొంత ప్రయత్నాన్ని వారు చేస్తూ ఒక తారీఖుని నిర్ణయించాలని అనేక మంది ప్రయత్నించారు. ఆ యొక్క తారీఖులు పెట్టిన వారు అందరి గురించి తెలుసుకోవటానికి మనకు సమయం లేదు. కనుక కొంతమంది ప్రాముఖ్యులను నేను మీకు పరిచయం చేస్తాను. ఎవరైతే తారీఖులు నిర్ణయించారో రెండవ రాకడకు, వారిని గురించి తక్కిన వివరాలు మీకు సమయం ఉన్నప్పుడు ఈ యొక్క ఇంటర్నెట్లో ఇంగ్లీష్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. వారి గురించి మీరు సొంతగా వాటిని నేర్చుకుందరు. కానీ ఈ దినాన్న యేసుప్రభు శిష్యుడైన పేతురు గారు, యేసుప్రభు శిష్యుడైన పేతురు గారు మరి ఒక శిష్యుడు అనగా ప్రభు ఎంతో ప్రేమించిన యోహాన్ గారిని చూపిస్తూ, ఈ శిష్యుడు మీరు మరలా తిరిగి వచ్చే వరకు బ్రతికి ఉంటాడా అని ప్రశ్నించారు పేతురు గారు. అనగా పేతురు గారి ఉద్దేశం ఏంటంటే, వారందరూ కూడా తక్కిన వారు, వయసులో పెద్దవారు. యోహాన్ గారు వయసులో చిన్నవాడు కనుక ఈయన ఎక్కువ కాలం జీవిస్తాడు. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఇంకా ఈయన జీవించే ఉంటాడు అని ఆయన ఊహించి ఈ ప్రశ్న అడిగారు. ఇది యేసు ప్రభు పరలోకం వెళ్ళక ముందు జరిగిన సంభాషణ, క్రీస్తు శకం 31వ సంవత్సరంలో. దానికి జవాబు ప్రభు ఏం చెప్పారో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో పేతురు గారు అడిగిన ప్రశ్న, ఈ శిష్యుడు, ఆయన వేలుతో చూపిస్తూ, ఈ శిష్యుడు మీరు రెండోసారి వచ్చే వరకు బ్రతుకుంటారా అని ప్రశ్నించారు. దానికి జవాబుగా యేసు ప్రభువు ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, ఈ యొక్క శిష్యుడు నేను రెండవసారి తిరిగి వచ్చే వరకు కూడా ఒకవేళ జీవించి ఉంటే అది నీకెందుకు, దాంతో నీకేం పని? యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, నీ పని నువ్వు కొనసాగించు, నీవు చేయవలసిన పరిచర్య నువ్వు చెయ్యి, ఇతరుల గురించి తెలుసుకోవాల్సిన పని నీది కాదు. వారు జీవించి ఉండాలా లేదన్నది నేను నిర్ణయిస్తాను అన్నట్టుగా ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయం 23వ వచనంలో కూడా ప్రభు చెప్పారు. అక్కడ ఉన్న శిష్యులు తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది విశ్వాసులకు కూడా ఈ యొక్క మాట అందరికీ కూడా ప్రాకిపోయింది. ఏమని? ఈ యోహాను గారు యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా బ్రతికే ఉంటారంట
యేసుప్రభు వారు ఆ యొక్క శిష్యుడు బ్రతుకుంటే అది నీకెందుకు అని ప్రశ్నించారంతే. అయితే చాలామంది ఆదిమ సంఘాల్లో ఆ దినాల్లో వారు అనుకున్నారు, ఖచ్చితంగా యేసుప్రభు రెండోసారి తిరిగి వచ్చేటప్పటికి ఈ శిష్యుడు ఇంకా బ్రతుకుంటారు అనుకున్నారు. కారణం ఆయన అందరికంటే చిన్నవాడు కనుక వయసులో. ఇది క్రీస్తు శకం 31 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. సంవత్సరాలు గతించిపోయాయి. యోహాన్ గారికి పెద్ద వయసు వచ్చేసింది. 90 సంవత్సరాలు దాటిపోయాయి. దాదాపుగా 100 సంవత్సరాలు దగ్గర పడ్డారు. అప్పుడు ఆనాటి విశ్వాసులందరూ కూడా, అనగా క్రీస్తు శకం 94 ప్రాంతంలో అప్పుడున్న విశ్వాసులందరూ కూడా, యోహాన్ గారు పెద్ద వయసు వచ్చేసింది, ఈయన బ్రతికుండగానే ప్రభు వచ్చేస్తారంట అనగా వారి యొక్క ఊహసుమ. ప్రభు చెప్పలేదా విషయం, వీరు ఊహించింది. అంటే ఈ యొక్క శతాబ్దం అయిపోకముందే 100 సంవత్సరాల లోపులోనే, అనగా ఈయనకి మరణం రాకముందే కొన్ని సంవత్సరాల్లోనేక యేసుప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది అన్నట్టుగా వారు ఊహించారు అప్పటి విశ్వాసులు కూడా. చూచారా ప్రియ సోదరి సోదరులారా, మనుషులు ఏ రీతిగా వారి సొంత ఊహ ప్రభు బైబిల్లో చెప్పింది ప్రక్కన పెట్టేసి, ఆయన ఎంతో ఖచ్చితంగా ఆ దినము కానీ ఆ గడియ కానీ ఆ సమయం కానీ ఎవరికీ తెలియదు, తండ్రి అని దేవునికే తెలుసు అని ఆయన చెప్పినప్పటికీ వీరు వారి ప్రయత్నం వారు చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, 2వ శతాబ్దంలో 3వ శతాబ్దంలో ఎంతో శ్రమకాలం వచ్చింది విశ్వాసులకు, క్రైస్తవులకు. ఆనాడు అనేక మందిని విశ్వాసుల్ని సిలువ వేసి చంపేశారు ఆనాటి రోమా ప్రభుత్వం. అనేక మందిని ఆనాటి రోమా ప్రభుత్వం విశ్వాసుల్ని సింహాలకు వేసేశారు, పులులకు వేసేశారు. అవి ఘోరంగా వారిని చీల్చుకొని ముక్కలుగా తినేశాయి. అయితే అటువంటి శ్రమలు అనుభవించిన క్రైస్తవులు వారు ఊహించింది ఏమిటంటే, యేసు ప్రభువు రెండో రాకడకు ముందు శ్రమలు వస్తాయన్నారు. ప్రభువారే చెప్పారు శ్రమలు వస్తాయని. కనుక ఇది శ్రమలు వచ్చేసే కనుక ఇక ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు అన్నట్లుగా ఆ యొక్క క్రీస్తు శకం 2వ శతాబ్దంలో 3వ శతాబ్దంలో కూడా ఎంతో వారు రెండవ రాకడ త్వరగా వచ్చేస్తున్నట్లుగా, అనగా వారు జీవించి ఉండగానే రెండవ రాకడ వచ్చేస్తున్నట్లుగా వారు ఊహించారు. అది ఊహేసుమా, దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ రెండవ రాకడ ముందు శ్రమకాలం అన్నారు. ఈ శ్రమకాలం వచ్చేసింది మనకి. అనేక మంది విశ్వాసులు వారు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోతున్నారు. ప్రభు రెండవ రాకడ వచ్చేస్తుంది అనుకున్నారు. ఈ యొక్క సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దినాల్లో ఒక వ్యక్తి టెకోనియస్ అని ఒక వ్యక్తి, మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఈ యొక్క టెకోనియస్ అనే ఆ యొక్క వ్యక్తి రెండవ రాకడ 381 సంవత్సరం, క్రీస్తు శకం 381 సంవత్సరంలో వచ్చేస్తుందని ఆయన అందరికి కూడా బోధించడం ప్రారంభించాడు. టెకోనియస్ ఆయన పేరు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు యేసు ప్రభు రెండో రాకడ జరగలేదు. అప్పుడు ఈనాటికి కూడా జరగలేదు. తర్వాత ఇంకొక వ్యక్తి హిపోలైటస్, ఆయన పేరు హిపోలైటస్ అంటారు. ఆయన రోమ్లో ఉండేవారు అనమాట. ఆయన కూడా రెండవ రాకడ వచ్చేస్తుంది అన్నట్టుగా, అనగా ఆ 381 ఆ ప్రాంతంలో వచ్చేస్తుంది అన్నట్టుగా ఆయన కూడా బోధించడం ప్రారంభించాడు. ఇంకొక వ్యక్తి సిక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అంటారు. ఆయన పేరు సిక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్. ఇంకొక వ్యక్తి ఐరేనియస్. ఈ ముగ్గురు కూడా, హిపోలటస్, సెక్స్టస్ జూలియస్, మూడో వ్యక్తి ఐరేనియస్, ఈ ముగ్గురు కూడా వారు ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో పండితులు. వీరు కూడా యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? 500 సంవత్సరం. అంటే సంవత్సరం 500. ఎప్పుడైతే 500 సంవత్సరం వస్తుందో 500 అనమాట. 499 అయిపోయి క్రీస్తు శకం 500 సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ప్రభువారు వచ్చేస్తారని ఈ ముగ్గురు కూడా చెప్పడం ప్రారంభించారు. ఎంతోమంది ఆశపడ్డారు ప్రభు వచ్చేస్తారని. వారు కూడా ఆ తరంలో ఉన్న విశ్వాసాలు సిద్ధపడ్డారు. ఇంకో వ్యక్తి బ్యూటస్ లైబానా, ఆయన పేరు బ్యూటస్ లైబానా. ఆయన చెప్పింది ఏమిటంటే, యేసుప్రభు రెండో రాకడ ఏప్రిల్ 6వ తారీఖు 794 క్రీస్తు శకం ఏప్రిల్ 6వ తారీఖున వచ్చేస్తుందని ఆయన కూడా ఆనాటి బోధకుడు అనమాట. ఎంతోమంది
ఆయన బోధనలు నమ్మేసి యేసుప్రభు వచ్చేస్తున్నారని సిద్ధపడ్డారు. యేసుప్రభు రాకపోతే ఎంతో నిరాశపడిపోయారు. ఇదే జరిగే పరిస్థితి. ఎప్పుడైనా సరే యేసుప్రభు వచ్చేస్తున్నారని ఒక తారీఖు ఎవరైనా పెట్టినట్లయితే ఎంతోమంది దాన్ని నమ్ముతారు, దాని కొరకు సిద్ధపడతారు. ఆయన రాకపోతే ఎంతో నిరాశపడిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వారి యొక్క చర్చికి కూడా వెళ్ళటం మానేస్తారు. చాలామందికి ఆ యొక్క నిరాశ ఆ విధంగా జరిగింది. కనుక సాతాను యేసుప్రభు రెండో రాకడ అనే తేదీని ఒక సాధనంగా వాడుకొని చక్కని విశ్వాసులు, మంచి ప్రార్థనా పరులు, వారిని ఈ యొక్క తారీఖు పెట్టించేలాగా చేసి ఆ తారీఖును నమ్మేలాగా చేసి అనేక మందిని, అది జరగకపోతే వారి విశ్వాసం విడిచిపెట్టేసి ఇక ఏదీ లేదు, దేవుడు లేడు అన్నట్టుగా అయిపోతున్నారు. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. కానీ మనం జీవిస్తున్న దినాల్లో ఎంతో మంది ఈ తారీఖు పెడుతున్నారు. ముఖ్యంగా దీన్ని దేనికి చెప్తున్నానంటే, యేసు ప్రభు సెప్టెంబర్ 23, 24 తారీఖుల్లో ఆయన విశ్వాసులు ఎక్కడున్నప్పటికీ పరలోకం వారిని తీసుకెళ్ళిపోతారని ఒక బోధ ప్రారంభమైంది. దాని గురించి ఎక్కువ వివరాలు రాబోయే కార్యక్రమాల్లో మీకు వివరిస్తాను. ఇది యూట్యూబ్లో కూడా ఉన్నది. అయితే ఇంకొక వ్యక్తి, ఆయన పోపు అనగా రోమా సంఘానికి అంతటికి కూడా ఆయన నాయకుడు ఆ రోజుల్లో. ఆయన పేరు పోప్ సిల్వెస్టర్ II. ఆయన చెప్పింది ఏమిటంటే, ఎప్పుడైతే జనవరి 1వ తారీఖు 1000 సంవత్సరం అనగా 999 సంవత్సరాలు అయిపోయి 1000వ సంవత్సరం 1000 అంటున్నాం కదా మనం ఇంగ్లీష్లో, అది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అనగా జనవరి 1వ తారీఖున రెండో రాకడ వచ్చేస్తుంది అని ఆయన బోధించాడు. మరి ఆయన సంఘం అంతటికీ కూడా నాయకుడు, పోపు గారు. కనుక లక్షలాది మంది నమ్మేశారు దాన్ని. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించాలా. తర్వాత కాలంలో మరొక వ్యక్తి, ఆయన పేరు హ్యాన్స్ హర్ట్ అనే ఒక జర్మనీ వీరిది. ఆయన వారిని అనబాప్టిస్ట్ అంటారు, అనబాప్టిస్ట్ సంఘం అన్నమాట. ఆయన మొదలుపెట్టారు ఏమని, యేసుక్రీస్తు రెండవ రాకడ 1528 సంవత్సరం, క్రీస్తు శకం 1528 మే 27వ తారీఖున వచ్చేస్తుంది రెండవ రాకడ అని బోధ మొదలెట్టాడు ఆయన జర్మనీలో. ఎప్పుడైతే ఈ యొక్క హ్యాన్స్ హర్ట్ గారు యేసుప్రభు రెండవ రాకడ క్రీస్తు శకం 1528 సంవత్సరంలో మే 27వ తారీఖున వచ్చేస్తుంది అన్నారో, వేలాది మంది ప్రజలు నమ్మేశారు. ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డారు. ఆయన రాలేదు, రాకడ జరగలేదు. అప్పుడే కాదు, ఈనాటికి కూడా జరగలేదు. కనుక వారందరూ కూడా ఎంతో నిరాశపడిపోయారు. అదే సమయంలో మరొక పేరు ప్రఖ్యాతులు చెందిన మంచి బోధకుడు, ఆయన పేరు మెల్కియోర్ హఫ్మ్యాన్ అంటారు. ఆయన పేరు మెల్కియోర్ హఫ్మ్యాన్. ఆయన చెప్పింది ఏమిటంటే, యేసుప్రభు రెండో రాకడ 1533లో వస్తుంది. ఆయన ఎక్కడ దిగుతారంటే, స్ట్రాస్బర్గ్ అంటారు ఒక నగరం, స్ట్రాస్బర్గ్ అనే నగరంలో ఆయన దిగుతారు. అప్పుడు 1,44,000 మంది మాత్రమే రక్షించబడతారు. తక్కిన వారు అందరూ కూడా అగ్నిలో కాలి బూడిదైపోతారు అని ఒక బోధ మొదలుపెట్టాడు ఆయన. చూచారా ఏ విధంగా తారీఖు పెట్టేశారు 1533 అని. ఆ యొక్క స్థలం కూడా చెప్పేశారు ఏకంగా, స్ట్రాస్బర్గ్ అని ఆ నగరంలో ఆయన దిగుతారని. మరొక వ్యక్తి, ఈయన పేరు మైకేల్ స్టైఫెల్. ఆయన పేరు, ఈయన కూడా జర్మనీయే. ఈయన రకరకాల సంఘాలు మారారు ఆయన. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే, గణిత శాస్త్రంలో పాండిత్యం గల వ్యక్తి, గణిత శాస్త్రంలో ఆచార్యుడు అన్నాడు. ప్రొఫెసర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. గణిత శాస్త్రం మనందరికి తెలిసి లెక్కలు. కనుక ఆయన లెక్కలు కట్టేసి యేసుప్రభు రెండో రాకడ అక్టోబర్ 19వ తారీఖు 1534లో రెండవ రాకడ వచ్చేస్తుంది అని మొదలుపెట్టాడు ఆయన. కనుక మనం గమనించినట్లయితే 1528 నుంచి 1535 వరకు అనేక మంది ప్రభు వచ్చేస్తున్నారు రెండవ రాకడని ఎంతో గంభీరంగా బోధించారు. అనేక లక్షల మంది నమ్మేశారు దాన్ని. అదే సమయంలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు మత్తియాస్ జైన్. ఆయన రొట్టెలు, కేకులు ఇలాంటివి చేసుకుని ఆయన జీవనోపాధి జరిపించుకునేవారు. ఆయన కూడా లెక్కలు కట్టేసి
1534లో ఏప్రిల్ 5వ తారీఖున ప్రభువారు వచ్చేస్తారు అన్నట్టుగా ఆయన మొదలుపెట్టాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూచారా ఏ రీతిగా ఒక్కొక్కరు కూడా ప్రభు రాకడ వచ్చేస్తుందని చెప్పారు. ఇంకొక వ్యక్తి పేరు దాదాపుగా అదే సమయంలో జాన్ లీడెన్. ఆయన యొక్క జాన్ మత్తీయాస్ యొక్క శిష్యుడు అనమాట. ఆయన ఏకంగా ఈ నూతన యెరూషలేము అనగా పరలోకం వచ్చినప్పుడు ఈ భూమి మీద మస్టర్ అనే ఒక నగరం ఉన్నది. ఆ రోజుల్లో మస్టర్ అనే నగరంలో నేనే రాజునని చెప్పుకొని ఆయన ఏకంగా 16 మందిని వివాహం చేసుకున్నాడు భార్యలుగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఇటువంటి జీవితాలు జీవించిన వారు కూడా ఏమైపోయారు? ప్రభు రెండవ రాకడ వచ్చేస్తుందని చెప్పారు. అయితే మరి ఒక వ్యక్తి 1536లో జనవరి 22వ తారీఖు 1536 జనవరి 22వ తారీఖున ఈ యొక్క వ్యక్తి శ్రమలు పొంది మరణించాడు. ఆ దినాల్లోనే జీవించిన ఎంతో గొప్ప మతోద్ధారణ చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. ఆయన కూడా అడిగారు చాలామంది, మరి రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? తక్కిన వారందరూ కూడా వచ్చేస్తుంది రెండవ రాకడ అన్నారు. అందుకే మార్టిన్ లూథర్ గారు జీవించిన కాలంలో ఈ సంఘటనలన్నీ కూడా వారు అనుకునేది ఎక్కువ మంది 1533లో 1534లో 1535లో వచ్చేస్తుందని. అనేక మంది ఆ యొక్క తారీఖులు పెట్టేశారు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అన్నారు, ఆయన ప్రశ్న అడిగితే, యేసుప్రభు రాకడ 300 సంవత్సరాల తర్వాత, నా కాలం తర్వాత 300 సంవత్సరాల తర్వాత వస్తుందని ఆయన అన్నారు. మార్టిన్ లూథర్ గారు మనందరికీ తెలిసిన రీతిగా 1546 ఫిబ్రవరి 18వ తారీఖున మరణించారు. అంటే ఆయన మరణం తర్వాత 300 సంవత్సరాలు అంటే 1846 ఆయన కూడా అనుకున్నారు. మరొక వ్యక్తి విలియం మిల్లర్. ఈ యొక్క రెండవ రాకడకు సంబంధించిన తారీఖులు పెట్టిన వారు అందరిలో కూడా పెద్ద ఉద్యమం ఈ విలియం మిల్లర్ గారు జరిపించారు అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో. ఆయన న్యూయార్క్ రాష్ట్రంలో లో హ్యాంప్టన్ అయింది. ఆయన ఒక సైనికుడు, యుద్ధంలో పాల్గొన్నారు, అమెరికా అంతర్యుద్ధంలో. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఆయన వ్యవసాయం చేసుకుంటూ దానియేలు గ్రంథం 8:14 వచనాన్ని ధ్యానం చేసి దానిని బట్టి ఆయన లెక్కలు కట్టేసి యేసుప్రభు రెండో రాకడ 1843లో మార్చి 25వ తారీఖున వస్తుందని ఆయన ఒక తారీఖు నిర్ణయం చేశారు. 1843 మార్చి 25న. ఎంతోమంది అయితే మనకున్న గణాంకాల ప్రకారంగా ఆ దినాల్లో చాలా సంచలనాన్ని సృష్టించింది ఈయన యొక్క బోధ. 1,00,000 మంది పైగా ఏకంగా న్యూయార్క్ రాష్ట్రంలో, అమెరికాలో అనేక ప్రాంతాల్లో ఆ దినాల్లో ఆయన బోధలు నమ్మి రెండవ రాకడ కొరకు సిద్ధపడిపోయారు. అయితే అదే సమయంలో ఉల్కలు ఆకాశం నుంచి రాలాయి. 1833 నవంబర్ 13వ తారీఖున ఉల్కలు అంటే మన భాషలో, దీన్ని ఇంగ్లీష్లో మీటియోర్స్ అంటున్నారు. మనం కొన్నిసార్లు నక్షత్రాలు రాలుతాయని మనకు చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాల్లో నక్షత్రాలు రాలుతాయి అని చెప్పబడ్డది. వారు ఈ ఉల్క చుక్కలు అనగా చిన్న చిన్న నక్షత్రాలు రాలినప్పుడు అది అమెరికాలో, కెనడాలో జరిగింది. ఎప్పుడు? 1833 నవంబర్ 13వ తారీఖున. ఇక దానిని చూచిన వారు ఆ మరుసటి దినాన్న ఆ యొక్క వార్తాపత్రికల్లో చదివినవారు ఇక అందరూ కూడా రెండవ రాకడ వచ్చేస్తుంది, రెండవ రాకడ ముందు నక్షత్రాలు రాలుతాయని చెప్పబడ్డది, అది జరుగుతుంది ఇప్పుడు అన్నట్టుగా నమ్మేసి ఎంతోమంది ప్రభావితమైపోయి కొంతమంది వారికి ఉన్న ఆస్తులు అమ్మేసి వారికి ఉన్న డబ్బంతా కూడా సువార్త కొరకు ఖర్చు పెట్టేశారు. విలియం మిల్లర్ గారితో చేతులు కలిపి ఆయన కూడా ఎంతో గట్టిగా నమ్మారు, ఆయన కూడా ఎంతో దృఢంగా నమ్మారు యేసుప్రభు రాకడ 1843లో వచ్చేస్తుందని. అయితే 1843లో మార్చి 25వ తారీఖున వారు ఊహించిన రీతిగా ప్రభు రాకడ రాలేదు, ఈనాటి వరకు రాలేదు. తర్వాత వారి సమూహంలోనే మరి ఒక వ్యక్తి, ఆయన పేరు శామ్యుయల్ స్నో అనే వ్యక్తి, యేసుప్రభు రెండో రాకడ 1844 అక్టోబర్ 22న వచ్చేస్తుందని ఆయన ఒక తారీఖు కట్టేశాడు. ఆయన దాన్ని విలియం మిల్లర్ గారు తక్కిన వారందరూ కూడా నమ్మేశారు. ఇప్పుడు ఏకంగా వేల కొలది ప్రజలు నమ్మేసి ఆ దినాన్న రెండవ రాకడ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూచారు. కొంతమంది వారు పొలాలు అమ్మేశారు, వారు ఆస్తులు అమ్మేశారు, వారు గృహాలు అమ్మేశారు, ఆ డబ్బును సువార్త కొరకు ఖర్చు పెట్టారు. కొంతమంది వారికి ఉన్న వ్యాపారాలన్నీ విడిచిపెట్టేశారు.
ప్రభు రాకడ వచ్చేస్తుంది, మనం పరలోకం వెళ్ళిపోవాలి. ఇంకెందుకు ఈ లోకంలో మనకి ఇవన్నీ కూడా? వారు పండించుకున్న ఆ దినాల్లో జొన్నలు, తర్వాత ఇంగ్లీష్లో పొటాటో అంటున్నాం కదా, కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ అంటున్నారు, మనం కొన్ని ప్రాంతాల్లో బంగాళాదుంపలు అంటున్నారు. ఇవన్నీ కూడా పంటలు. వారికి రోజు తినే ఆహారం ఈ యొక్క జొన్నలు. అవన్నీ కూడా పంటకి వచ్చేసాయి. అక్టోబర్ మాసంలో పంటలు ఏమీ కూడా ఇక వారు కోత కొయ్యలేదు. కారణం ఏంటి? ప్రభు రెండవ రాకడ వచ్చేస్తుంది అక్టోబరు 22, 1844. ఇక మనం ఇవన్నీ కూడా పంటలు కోయటం ఎందుకు? పరలోకం వెళ్ళిపోతాం మనం, అక్కడ మన్నా తింటాం. వారు ఎదురు చూచారు, ఆ దినాన్ని ప్రభు రాలేదు. వారు ఎంతో ఆశతో ఎదురు చూచారు, ఆ దినాన్ని కూడా ప్రభు రెండో రాకడ జరగలేదు, ఈనాటి వరకు కూడా జరగలేదు. మనం ఈ విషయాన్ని గుర్తించాలా. అదేమిటంటే మానవులు ఏ తారీఖు పెట్టినప్పటికీ రెండవ రాకడ ఇంతవరకు జరగలేదు. అయితే దేనికి కారణం? బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభు వారే చెప్పారు ఎంతో విపులంగా, ఆ దినమైనను ఆ గడి అయినను ఎవరికి తెలియదు, దేవదూతలు కూడా తెలియదు అన్నారు. అయినప్పటికీ అనేక మంది ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి ప్రయత్నాన్ని నీవు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా సరే ఆ విధంగా డేట్లు పెట్టి, ఆ విధంగా తారీఖులు పెట్టి రకరకాల యూట్యూబుల్లో చెప్తున్నారు ప్రభు రాకడ వచ్చేస్తుందని, సెప్టెంబర్ 23, 24 వచ్చేస్తుందని కొన్ని యూట్యూబుల్లో వీడియోలు చేసి పెడుతున్నారు. కనుక మనము దేవుని బిడ్డలుగా మోసపోవద్దు. వాక్యంలో ఇది లేదు. సాతాను అనేక మందిని ఈ రీతిగా తారీఖులు పెట్టించి మోసం చేసేస్తున్నాడు రెండవ రాకడ విషయంలో. ఆ దినము ఆ గడియ మన ఎవ్వరికీ తెలియదు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో కూడా మనం మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము మోసపోకుండా ఉండేలాగా ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించాలా. కారణం, నీ వాక్యము నా పాదములకు దీపము. మన ఆధ్యాత్మిక యాత్రకు కావలసినది దేవుని యొక్క వాక్యపు వెలుగు. దానిలోనే మనం నడుద్దాం. అలా చేసినట్లయితే మనం ఏ రీతిగా కూడా మోసపోయే ప్రమాదం ఉండదు. ఇది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ మొదటి ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి, వచ్చే కార్యక్రమాల్లో కూడా నేర్చుకుందాం. ప్రార్థన చేసి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని ఆయన మీరు దీవించండి. మీ వాక్యపు వెలుగులో నడుస్తూ మీ రాకడ కొరకు మేము సిద్ధపడి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయండి. ఎలాంటి వారు, ఎలాంటి తారీఖులు, ఎంత పలుకుబడి గల వర్తమానికులైనప్పటికీ, ఆయన తారీఖులు ఎవరు పెట్టినప్పటికీ దానిని మేము నమ్మకుండా మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము జీవిస్తూ మీకు యోగ్యమైన వారిగా జీవించే కృప దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ ప్రత్యేకంగా దీవించమని యేసు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.